జిల్లా విద్యాశాఖ తరఫున నూతనంగా మనకి జూలైలో జరగబోయే 10వ తరగతి గణితం పరీక్షలోని ప్రశ్నాపత్రం నమూనాని విద్యాశాఖ తరఫున మనం దాని గురించి ఆ నమూనా గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో గణితంకి సంబంధించి నూతన ప్రశ్నాపత్రం యొక్క విశ్లేషణ గురించి మనం చర్చించబోతున్నాం. గణితము కొత్త ప్రశ్నాపత్రం విశ్లేషణ. దీన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తుంది జీవీఎస్ శాస్త్రి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పిహెచ్ఎస్ కొల్లిపాడు, శ్రీకాకుళం. ఈ ప్రశ్నపత్రం గురించి మనం చర్చించే ముందు గతంలో మనకు ఉన్న పేపర్ 1 మరియు పేపర్ 2 సమ్మేటివ్ 1 ఎలా అయితే ఏ నమూనాలో 33 ప్రశ్నలు చొప్పున మనకి నిర్వహించడం జరిగిందో, ఇప్పుడు కూడా ప్రశ్నపత్రం యొక్క మౌలిక స్వరూపాన్ని మనకి మార్చకుండా నూతన ప్రశ్నపత్రం కూడా తయారు చేయబడింది. నూతన ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 33 ప్రశ్నలు ఉంటాయి. గతంలో కూడా మనకి ఇదే మాదిరి ఈ ప్రశ్నపత్రంలో SA1 అందరూ రాసే ఉన్నారు. ఈ నూతన ప్రశ్నపత్రంలో 100 మార్కులకి 50 మార్కులకి అప్పుడు 33 ప్రశ్నలు మనకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 100 మార్కులకి అవే 33 ప్రశ్నలు ఇవ్వబడతాయి. మార్కులను రెట్టింపు చేయడం జరిగింది. ఈ 33 ప్రశ్నలను ప్రశ్నపత్రంలో ఉన్న 33 ప్రశ్నలను 4 సెక్షన్లుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో సెక్షన్ 1 నుండి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 12 ఉంటాయి. అనగా అందులో ఖాళీలు పూరించడాలు, ఒక పదంలో సమాధానాలు ఇవ్వడాలు, మ్యాచింగ్, జతపరచడం, అసెర్షన్, రీజనింగ్, ప్రకటన, దాని యొక్క కారణము ఉన్నట్లయితే అది వాటి గురించి ఒక ప్రశ్నలు, ఇలా మనకి ఒక 12 ప్రశ్నలు దానికి జవాబులు మాత్రమే రాసేటట్లుగా ఉంటాయి. వీటికి గతంలో 1/2 మార్కు కేటాయించారు. ఇప్పుడు వాటిని 1 మార్కుకు పెంచడం జరిగింది. అనగా సెక్షన్ 1లో 12 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు చొప్పున 12 మార్కులు. అయితే ఇందులో 12 ప్రశ్నల్లోని మనకి 6 ప్రశ్నలు పేపర్ 1 యొక్క అధ్యాయాల నుండి, అనగా 1, 2, 3, 4, 5, 6 మరియు 10వ అధ్యాయంల నుండి 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 7వ ప్రశ్న నుండి 12వ ప్రశ్న వరకు ఇవి పేపర్ 2 అధ్యాయాలు, అనగా 7, 8, 9, 11, 12, 13, 14 అధ్యాయాల నుండి 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు 1 మార్కుకి ఇవ్వడం జరిగింది. ఇక సెక్షన్ 2కి వచ్చినట్లయితే, సెక్షన్ 2లో మనకి 1 మార్కు ప్రశ్నలు సెక్షన్ 2లో 1 మార్కు ప్రశ్నలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ 1 మార్కు ప్రశ్నలు ఇంతకుముందు 8 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవే ప్రశ్నలను 2 మార్కుల ప్రశ్నలుగా మారనున్నాయి. ఇవి 8 ఉంటాయి. ఇందులో మొదటి 4 ప్రశ్నలు పేపర్ 1 అధ్యాయాల నుండి, అనగా అధ్యాయం 1, 2, 3, 4, 5, 6 మరియు 10 వాటి నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 అధ్యాయాల నుండి 7, 8, 9, 10 కాదు 11, 12, 13, 14 అధ్యాయాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి సెక్షన్ 2లో మనకి 8 ప్రశ్నలు 4 పేపర్ 1 అధ్యాయాల నుండి, 4 పేపర్ 2 అధ్యాయాల నుండి ఇవ్వడం జరిగినట్లే. ఇదే విధంగా మనకి సెక్షన్ 3 అంటే గతంలో పేపర్ 1 పేపర్ 2 ఉండేటప్పుడు మనకి అవి 2 మార్కుల ప్రశ్నలు 8 ఉండేవి. ఇప్పుడు మనకి అవే సెక్షన్ 3లో 2 మార్కుల ప్రశ్నలు 4 మార్కుల ప్రశ్నలుగా మారనున్నాయి. ఇవి 8 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మొదటి 4 ప్రశ్నలు పేపర్ 1 సంబంధించిన అధ్యాయాల నుండి, తరువాతి 4 ప్రశ్నలు పేపర్ 2 యొక్క అధ్యాయాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రశ్నలు
పేపర్ 1కి పేపర్ 2కి ఇంచుమించు సమానంగా సర్దడం జరుగుతుంది. ఈ తర్వాత మనకి అతి ముఖ్యమైన సెక్షను, స్కోరింగ్ సెక్షను ఏదంటే సెక్షన్ 4. సెక్షన్ 4లో మనకి ప్రశ్నల సంఖ్య 5. వీటిని మనం వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అంటాం. అరమార్కు ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 1 మార్కువి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు 2 మార్కులకి ఇవ్వడం జరిగింది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. తరువాత సెక్షన్ 3లో 4 మార్కుల ప్రశ్నలు, వీటిని మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం, సంక్షిప్త సమాధానం మాదిరి. ఇప్పుడు 8 మార్కుల ప్రశ్నలు మనకి సెక్షన్ 4లో ఇవ్వడం జరుగుతుంది. ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఇందులో ప్రతి ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. అంటే వీటిలో మళ్ళీ మనకి ఇంటర్నల్ చాయిస్, అంతర్గత ఎంపిక కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే ప్రశ్న 29వ ప్రశ్నలో ఏ మరియు బి, అలాగే 30వ ప్రశ్నలో ఏబి, 31, 32, 33లో కూడా ఏబి, ఏ లేదా బి. అంటే విద్యార్థి ఏని కానీ లేదా బి కానీ ఏదో ఒక ప్రశ్నను ఎంచుకుని దానికి సమాధానం రాస్తే ఆ ప్రశ్న పూర్తి చేసినట్లే. 29 ఏ మరియు బి, అలాగే 30 ఏ బి అనే రెండు కూడా పేపర్ 1 యొక్క అధ్యాయాల నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే పేపర్ 1లో మనకి ఏ అధ్యాయాలు ఉన్నాయో ఆ అధ్యాయాల నుండి 29, 30 ప్రశ్నలు వస్తాయి. అంటే వాటి నుండి మనం ఎన్ని మార్కులకు సంపాదించవచ్చు అంటే పేపర్ 1 అధ్యాయాల నుండి 8 16 మార్కులు. తరువాత 31 ఏ బి అలాగే 32 ఏ బి, ఇందులో ఈ 2 పేపర్ 2 అధ్యాయాల నుండి వస్తున్నాయి. ఇప్పుడు మనకి 33 ఏ అన్నది పేపర్ 1 33 ఏ, ఇది మనకి పేపర్లో చివరి ప్రశ్న. ఇది అధ్యాయం 3 లేదా 4 నుంచి మనకి గ్రాఫ్ ఒకటి 33 ఏ కింద వస్తుంది. 33 బి కింద పేపర్ 2 అధ్యాయాలు అయినటువంటి మనకి నిర్మాణాలు, స్వరూప త్రిభుజాలు కానీ లేదా 9వ అధ్యాయం మనకి వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖల నుండి కానీ ఒక నిర్మాణం వస్తుంది. అంటే మనం ఇక్కడ ఒక గ్రాఫ్ని కానీ లేదా ఒక నిర్మాణాన్ని కానీ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనకి పేపర్ 1 అధ్యాయాల నుండి పేపర్ 2 అధ్యాయాల నుండి సమాన సంఖ్యలో ప్రశ్నలు వచ్చేటట్లుగా ఈ కొత్త 100 మార్కుల పేపర్ యొక్క నిర్మాణం ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్లో అన్ని చాప్టర్లలో ఎస్ఏ క్వశ్చన్స్ అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మనకు ఒక్కొక్క అధ్యాయం నుండి ఒకటి వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 5 ప్రశ్నలు, అందులో అంతర్గత ఎంపిక ఉంటుంది కాబట్టి మొత్తం ఒక్కొక్క దాంట్లో 2 ప్రశ్నలు చొప్పున అనుకున్నట్లయితే మొత్తం 10 ప్రశ్నలు అందులో ఉంటాయి. 10 ప్రశ్నలలో మనకున్న 14 అధ్యాయాల నుండి 10 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నలలోని మనం 5 ప్రశ్నలు మాత్రమే సమాధానాలు రాస్తాం. అలాగే 4 మార్కులు, 2 మార్కులు, 1 మార్కు ప్రశ్నలను కూడా లెక్క వేసుకున్నట్లయితే సుమారుగా మనకి ప్రతి అధ్యాయం నుండి సుమారుగా 10 మార్కుల వరకు ఒక అధ్యాయం నుంచి వెయిటేజ్ రావడానికి అవకాశం ఉంది. ఇది రావాలని ఖచ్చితమైన నియమం ఏమీ లేదు, కానీ పేపర్ తయారు చేసేటప్పుడు అన్ని అధ్యాయాలకి ఇంచుమించు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాధాన్యతా క్రమంలో మనకు ఒక్కొక్క అధ్యాయం నుండి, చాప్టర్ నుండి సుమారుగా 10 మార్కుల వరకు రావచ్చు. అంటే మనం కనీస ఉత్తీర్ణత గురించి కానీ ఆలోచించినట్లయితే మనకు కొన్ని అధ్యాయాలు, ఒక 4 లేదా 5 అధ్యాయాలు కనీసం మనం చక్కగా అభ్యాసం చేయించినట్లయితే లేదా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఉత్తీర్ణతకి ఎటువంటి ఢోకా ఉండదు. ఇప్పుడు అధ్యాయం 1 నుండి అలాగే అధ్యాయం 6, అంటే అధ్యాయం 1 అంటే వాస్తవ సంఖ్యలు,
అధ్యాయం 6 అంటే శ్రేణులు, వీటి నుండి 8 మార్కుల ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అంచనా మాత్రమే. అలాగే అధ్యాయం 3 లేదా 4 అంటే మనకి బహుపదులు లేదా రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల వ్యవస్థల మీద ఒక గ్రాఫు, ఇక్కడికి 3 ప్రశ్నలు మనకి ఎస్ఏ క్వశ్చన్లు కవర్ అయినట్టుగా. ఇకపోతే అధ్యాయం 8 లేదా 9 నుంచి ఒక నిర్మాణం, అధ్యాయం 7 నిరూపక జ్యామితి నుంచి ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న, అధ్యాయం 13 లేదా 14 అనగా సాంఖ్యక శాస్త్రము లేదా మనకి సంభావిత అధ్యాయాల నుండి ఒక ప్రశ్న. ఈ రకంగా మనం ఈ అధ్యాయాల మీద కానీ ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే ఇంచుమించు 5 వ్యాసరూప సమాధానాలు కూడా మనం పూర్తిగా కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగినట్లయితే 5, 8ల 40 మార్కులు మనకి ఖచ్చితంగా వస్తాయి. 100 మార్కులకి పేపరు చేయడం వల్ల మనకి పేపరు విద్యార్థికి అంటే విద్యార్థి దృష్టిలో విద్యార్థికి మరింత సులభతరం అవుతుందనే భావన. ఎందుకంటే అన్ని అధ్యాయాలని పూర్తిగా మనం క్రోడీకరించుకుని 2 పేపర్లు రాయడానికి అంటే 66 ప్రశ్నలు రాయడానికి ఇప్పుడు 33 ప్రశ్నలే సమాధానం రాయడానికి చాలా అవకాశం సులభం అయింది. కాబట్టి అది విద్యార్థికి ఒక అవకాశంగా భావించవచ్చు. తదుపరి మనకి ఎస్ఏ క్వశ్చన్స్ రాని అధ్యాయాలు కొన్ని ఏవైతే ఉంటాయో వాటి నుండి మనకి 4 మార్కుల ప్రశ్నలు కవర్ అవుతాయి. ఉదాహరణకి సమితుల నుండి మనకి ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న రానట్లయితే దాని నుండి ఖచ్చితంగా ఒక 4 మార్కుల ప్రశ్న మనకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా ఏవేవైతే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ వ్యాసరూప సమాధానాలు అయితే ఏ అధ్యాయాల నుంచి రావో మనకున్న 14 అధ్యాయాల్లోని మిగిలిన 10 అధ్యాయాల నుంచి ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్ వచ్చినప్పటికీ మిగిలిన 4 అధ్యాయాల నుండి మనకి ఒక్కొక్క 4 మార్కుల ప్రశ్న మనకు వస్తుంది. అవి కాకుండా కొన్ని 4 మార్కుల ప్రశ్నల అధ్యాయాలు కూడా 8 మార్కుల ప్రశ్నలు వచ్చిన అధ్యాయాలు కూడా మనకి ఇక్కడ కొద్ది రిపీట్ అవుతాయి. అక్కడ ఏవైతే రిపీట్ అయ్యాయో వాటి నుండి ఖచ్చితంగా 2 మార్కులకి 1 మార్కు ప్రశ్నలు మనం ఎక్కువగా ఆశించక్కర్లేదు. ఈ రకంగా మనకి సాంఖ్యక శాస్త్రము, స్వరూప త్రిభుజాలు, త్రికోణమితి, క్షేత్రమితి, సమితులు ఈ అధ్యాయాల నుండి మనం 4 మార్కుల ప్రశ్నల్ని ఎక్కువగా ఆశించవచ్చు. కాబట్టి మనం ఆ అధ్యాయాల పట్ల విద్యార్థి బాగా దృష్టి పెట్టినట్లయితే వీటిని సులభంగా మనం ఎక్కువ మార్కుల్ని సాధించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యా ప్రమాణాల వారీగా చూసినట్లయితే మనకి పేపర్ 100 మార్కులు తయారు చేసినప్పుడు కూడా విద్యా ప్రమాణాల వారీగా ఆయా గతంలో ఉన్న బ్లూ ప్రింట్ మాదిరే ఇప్పుడు కూడా తయారు చేయడం జరుగుతుంది. అంటే సమస్య సాధన మీద మనకి 40% అనగా 40 మార్కులు, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం 20 మార్కులు అంటే 20%, వ్యక్తపరచడం కమ్యూనికేషన్ దీని నుండి 10% వెయిటేజ్ అనగా 10 మార్కులు, కనెక్షన్స్ అనుసంధానం నుండి 15 మార్కులు 15% వెయిటేజ్, విజువలైజేషన్ రిప్రజెంటేషన్ అనగా దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం నుంచి 15 మార్కులు, వీటి నుండి మనకి 15% వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా ఆ నమూనా ప్రాప్తికే ఇప్పుడు కూడా ప్రశ్నపత్రం తయారు చేయడం జరుగుతుంది. ఇలా ఆలోచించినట్లయితే ఎస్ఏ క్వశ్చన్స్లో అనగా 4 మార్కుల ప్రశ్నల యందు మనకి ఈ సమస్య సాధన మీద 2 ప్రశ్నలు, కారణాలు చెప్పడం మీద 1 ప్రశ్న, అనుసంధానం మీద 1 ప్రశ్న, దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం మీద 1 ప్రశ్న వస్తుంది. ఇలా వచ్చినప్పుడు సమస్య సాధన మీద పేపర్ 1 నుండి 1 ప్రశ్న, పేపర్ 2 నుండి 1 ప్రశ్న రావడం జరుగుతుంది. పేపర్ 1 నుండి సమస్య సాధన మీద వచ్చే ప్రశ్న మనకి శ్రేణులు, క్షేత్రగణితం మొదలైన అధ్యాయాలు కవర్ అవుతాయి. రీజనింగ్ అంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి వచ్చేసరికి ఈ ప్రశ్న మనకి 1వ అధ్యాయంలో √7 కరణీయ సంఖ్య అని నిరూపించడం, అంటే కరణీయ సంఖ్యలను విరుద్ధత ద్వారా నిరూపించడం అనేది మనకి ఉంది.
ఆ మోడల్ ప్రశ్నలు మనకి ఇక్కడ కవర్ అవ్వడానికి అవకాశం ఉంది. కావున 1వ అధ్యాయాన్ని కారణాలు చెప్పడం, అలాగే 1వ అధ్యాయంలో 1వ అభ్యాసంలో వివిధ సంఖ్యల యొక్క ధర్మాలని, ఒక సంఖ్య యొక్క ఘనాలు ఏ రూపంలో ఉంటాయి, వర్గాలు ఏ రూపంలో ఉంటాయని చెప్తూ మనకు ఒక అభ్యాసం ఉంది. వీటి మీద కానీ దృష్టి పెట్టినట్టయితే మనము, అలాగే కారణాలు చెప్పడం అంటే నిరూపణలు చేయడం, ఇవి మనకి ఎక్కువగా 1వ అధ్యాయము లేదా 3వ అధ్యాయంలోని, కొద్దిగా 6వ అధ్యాయంలోని మనకి ఇవి ఉండడం జరిగింది. అలాగే సమస్య సాధన కూడా మిగిలిన అధ్యాయాలు మనం చూస్తాం. అలాగే అనుసంధానానికి సంబంధించి మనకి అయితే సంభావ్యత, అలాగే త్రికోణమితి అనువర్తనాల సమస్యలు ఎక్కువగా మనకు అనుసంధానాలు నిత్య జీవిత సమస్యలు కాబట్టి వాటి మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనుసంధానాన్ని మనం కవర్ చేసుకోవాలనుకుంటే ఆయా అధ్యాయాల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అనేది మనకి గ్రాఫు లేదా నిర్మాణం కాబట్టి అవి ఎలాగా మనం ప్రిపేర్ అవుతాం. ఈ రకంగా విద్యా ప్రమాణాల వారీగా చూసినా సరే మనకి కొద్దిగా ముఖ్యమైన అధ్యాయాలు ఏవంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, చివరి 13, 14, మధ్యలో 6, 7 అధ్యాయాలు. వీటితో కాకుండా 3వ అధ్యాయం నుండి లేదా 4వ అధ్యాయం నుండి గ్రాఫులు, 8, 9 అధ్యాయాల నుండి నిర్మాణాలు నేర్చుకున్నట్లయితే పేపర్లో మనకి ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా అంటే ఇప్పుడున్న కొత్త ప్యాటర్న్లో విద్యార్థి చాలా సులభంగా 10 గ్రేడ్ పాయింట్లు సాధించే అవకాశం అయితే మాత్రం ఉంది. జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ప్రశ్నకు మార్కులు పెరిగాయి కాబట్టి సమస్యా సాధనలో సోపానాలు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క సోపానాన్ని మనం వదిలివేసినా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కులు పెరిగినప్పుడు సోపానాలను కూడా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మార్కులు ఎప్పుడైతే ఎక్కువ కేటాయించారో అందులో ప్రతి సోపానానికి కూడా మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇకపోతే విద్యార్థికి ఒక గొప్ప అవకాశం ఏమిటంటే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉండేటప్పుడు ఒక ప్రశ్నపత్రం రాయడానికి విద్యార్థికి 2 గంటల 45 నిమిషాల సమయం కేటాయించారు. అసలు ఆ 33 ప్రశ్నల్ని విద్యార్థి ఆ సమయంలో రాయడానికి ఇబ్బంది అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనకి అదృష్టవశాత్తు ఈ 100 మార్కుల పేపర్ చేసినప్పుడు మనకి ఇప్పుడు సమయాన్ని కూడా 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాలకు పెంచడం జరిగింది. అంటే విద్యార్థి గణితం యొక్క ప్రశ్నపత్రాన్ని పూర్తిగా సులభంగా, నిదానంగా, చక్కగా 3 గంటల 15 నిమిషాల్లో రాయడానికి సరిపడిన సమయం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా, నిదానంగా కానీ ప్రశ్నపత్రాన్ని సమాధానం పరిచినట్లయితే వాళ్ళు సులభంగా గ్రేడ్ పాయింట్లు కూడా గణితంలో 10కి 10 రావడం సులభం అవుతుంది. ఇక వీటన్నిటితో పాటుగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తగినంత సమయం, అంటే ఇక్కడి నుంచి సుమారు మనకి 50 రోజులు దాటే సమయం ఉంది. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా సాధన చేస్తే చాలా సులభంగా గణితంలో మనం 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. అందుకు గాను విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి, తగినంత అభ్యాసం చేయడానికి తగినంత సమయం ఉంది. మీ కనీస ఉత్తీర్ణత సాధించడానికి కూడా గణితంలో మనకి ఖచ్చితంగా పాస్ మార్క్ తెచ్చుకోవడానికి గ్రాఫులు, 3, 4 అధ్యాయాల నుండి గ్రాఫులు, నిర్మాణాలు, అలాగే అధ్యాయం 13, 14 అధ్యాయాలు, 1, 2 అధ్యాయాలు, వాటిపై శ్రద్ధ వహిస్తే ఎవరైనా గణితంలో చాలా సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మీకు మా శ్రీకాకుళం విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.